హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఇక్కడ ఎందుకు వచ్చామంటే రీనా అడుగుదాం. నాకు తెలీదు. ఎస్ నిహాల్, మనం పప్పీ దోశ తినడానికి వచ్చాము. ఆమ్లెట్ పిన్న ఈ దోశ ఏంటి? యా, యు డోంట్ నో. సో ఈ మధ్య ఫేమస్ అవుతుంది కర్ణాటక స్పెషల్ పప్పీ దోశ అన్నమాట. ఇక్కడ శ్రీ నైవేద్యం దగ్గర దొరుకుతుంది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పక్కకే ఉంటుంది శ్రీ నైవేద్యం. ఆథెంటిక్ దక్షిణ్ కుజిన్ అన్నమాట. సో కర్ణాటక స్పెషల్ డిషెస్ ఉంటాయి ఇక్కడ. ఓన్లీ దోశనే కాదు, ఇడ్లీలో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇన్ ద మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు మనం పఫీ దోశ తినడానికి వచ్చాము. సో నువ్వు తిని ఎట్లా ఉందో టేస్ట్ చెప్పాలి. షూర్, కమ్ ఆన్. సో చూడండి మీరు కూడా. సో మనతో పాటు అంకిత్ ఉన్నారు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా సాగుతుంది బిజినెస్ అని అడుగు కనుక్కుందాం. कब शुरू किए थे बिजनेस? 1 ईयर हो गया. ओ, कैसे चल रहा बिजनेस? आ रहे लोग? वाओ. सो ये हम सुबह से शाम तक कब तक ओपन रहता है? ये मॉर्निंग में 7 तक आपको मिलेगा, 7:30, नाइट में 12:40. ओके. हर रोज कितने डोसे प्रिपेयर करते हैं आप? मैं बोला तो 150 तक जाता है. 150 तक जाता. 150 तक जाता है. ओ, ये ऑनलाइन ही है ऑफलाइन ही है? ऑनलाइन कभी लेते हैं आप? ऑनलाइन का भी है. ఆర్డర్స్ లేతే ఓకే ఠీకే. సో గైస్ అదనమాట, 2 years అయింది. సో పబ్లిక్ అయితే బాగా వస్తున్నారు ఈ పఫీ దోశ కోసం. మనం కూడా వచ్చి టేస్ట్ చేయడం జరిగింది. ఆసమ్. మీరు కూడా ట్రై చేయకపోతే కంపల్సరీగా శ్రీ నైవేద్యంకి వచ్చి పఫీ దోశని ట్రై చేయాలి. భయ్యా దే దో. ఏ कौन सा దోశ है? బెన్నెకారం. సో గైస్ ఇది బెన్నెకారం దోశ అంట. అంటే ఏంటి బెన్నెకారం దోశ అంటే? కర్ణాటక స్పెషల్ బెన్నెకారం. ఎలా ఉంటుంది? టేస్ట్ చేస్తే కదా తెలుస్తుంది. సరే ఒకసారి ఇది చూడండి గైస్, ఇది ఎంత మెత్తగా ఉందో. క్రిస్పీగా ఉంది చూసా, పైన క్రిస్పీగా ఉంది. ఏడొక తిను 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 తిను. నాకు అదే ఈ కారం బెన్నె దోశ. ఇదేం మీకు పైన ఏదో వేసారు జిగురు వైట్ కలర్ బటర్. దిస్ ఇస్ బటర్. ఓకే. ఈ కారం బెన్నె దోశ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ బెన్నె దోశ. కారం బెన్నె దోశ. ఏదైనా మీరు ఏ దోశ అయినా తీసుకున్నా పైన ఎంత క్రిస్పీగా ఉందో, పైన లేయర్ మొత్తం ఎంత క్రిస్పీగా ఉంది. నాకైతే చీర్స్. సాఫ్ట్గా ఉంది, లైట్ గా పుల్లగా ఉంది. ఏంటి నిజంగా దోశ కొద్దిగా పులుస్తాయి కదా, పులిస్తేనే బాగుంటది. ఓకే, లాస్ట్ లో బాగుంది. ఏదైతే కారం ఉందో రెడ్ కలర్ది, దాంతో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంది. వేడి వేడిగా బాగుంది. పఫీ దోశ. ఆకలి మీద ఉన్నాం కదా, మాకు తెలియట్లా, తినేస్తున్నాం. టూ గుడ్ గైస్.
చాలా సో సాఫ్ట్ గా ఏదైతే పల్లితో పాటు రెడ్ చట్నీ ఉందో దాంతోనే బాగుంది నాకు. ఆ రెడ్ చట్నీ వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది గట్టిగా. కానీ ఇంత సాఫ్ట్ గా, ఇంత మందంగా, ఇంత క్రిస్పీగా నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో బెన్నె దోశ తింటున్నా. అది కూడా కర్ణాటక స్పెషల్ బెన్నె దోశ, పఫీ దోశ. నేను ఒకసారి ట్రై చేస్తాను. యా సో ఇప్పుడు దీంతో ముంచుకొని తినాలి కదా ఇంతే. ఇదేంటి వెన్న అది? ఓకే. బటర్ దీంతో బాగుంది, ఇందో బాగుంది. నాకు ఏదైతే కారంతో బాగుంది, కారంతో నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. సో మీకు కూడా ఇలాంటి పఫీ దోశ తినాలి అంటే ఎక్కడిది? పిల్లర్ నెంబర్ 1775. పిల్లర్ నెంబర్ 1757. 57 కాదు, 1775. సో గైస్, మీకు కూడా పఫీ దోశ తినాలని ఉంది అనుకుంటే ప్లేస్ ఎక్కడో కాదు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ పక్కకే ఉంటది. నైవేద్యం, శ్రీ నైవేద్యం అథెంటిక్ దక్షిణ్ కుజిన్. నేను మళ్ళీ చెప్తాను కదా. సో శ్రీ నైవేద్యంకి వచ్చేసేయండి. సో పఫీ దోశ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మధ్యాహ్నం అయినా ఈవినింగ్ అయినా, నైట్ 12:30 వరకు ఉంటదంట, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 7:30 వరకు ఉంటదంట. సో రండి. ఏదైతే ఘీ స్పెషల్ దోశ అనేది చాలా ఫేమస్ ఇక్కడ. అది మస్టర్డ్ చోట్ ఏదైతే రెడ్ చట్నీతో ట్రై చేయండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నాండి. అండ్ ఇక్కడ ఓన్లీ దోశనే కాదు, ఇడ్లీ అండ్ ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఐ ప్రిఫర్ దోశ ఇన్ ద మార్నింగ్ అండ్ స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్. కంపల్సరీగా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, డిఫరెంట్ గా ఉంది. యా, కంపల్సరీగా విజిట్ అవ్వండి. ఎవరైనా పఫీ దోశ తిని ఉంటే కామెంట్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఇంకా మేము ఏమైనా ట్రై చేయొచ్చు, అది కూడా కమెంట్స్ లో తప్పకుండా ట్రై చేయండి. మేము కూడా వెళ్ళి ట్రై చేస్తాం. బాయ్.